మనిషికి 2 కారణాల వల్ల దుఃఖం వస్తుంది. ఒకటి గతాన్ని గురించి ఆలోచించి ఆ గతాన్ని తవ్వుకోవడం వలన దుఃఖం అనేది వస్తుంది. అదేవిధంగా భవిష్యత్తు గురించి ఆలోచించి ఏదో జరిగిపోతుందని చెప్పేసి భయపడుతూ ఉండడం వలన, ఆ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండడం వలన కూడా దుఃఖం వస్తుంది. ఎప్పుడైతే మనిషి వర్తమానంలో ఉంటాడో, అంటే ఈ ప్రజెంట్ మూమెంట్లో, ఈ క్షణంలో ఉంటాడో మనిషికి దుఃఖం అనేది ఉండదు. ప్రజెంట్ మూమెంట్లో మన బాడీ ఎప్పుడూ ఉంటుంది. మన బాడీ ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్లోనే ఉంటుంది. ఫ్యూచర్లోకి పాస్ట్లోకి వెళ్ళలేదు. కానీ మన మనసు మాత్రం ప్రజెంట్ మూమెంట్లో ఉండదు. ఫ్యూచరు పాస్ట్ గతంలోని భవిష్యత్తులోకి వెళ్తూ ఉంటుంది. దానివలన ఒక సంఘర్షణ అనేది ఏర్పడుతూ ఉంటుంది. బాడీ ఇక్కడ, మైండ్ ఏమో ఎక్కడ ఉండడం వలన ఒక సంఘర్షణ ఏర్పడుతుంది. దానివలన దుఃఖం అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ఈ క్షణం ప్రజెంట్ మూమెంట్లో ఉంటాడో బాడీ కూడా ఈ మూమెంట్లోనే, అదే విధంగా మనసు కూడా ఈ మూమెంట్లో ఉంటే దుఃఖం అనేది ఉండదు. మనిషి శక్తివంతంగా తయారవుతాడు.